హలో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మీ అందరినీ కలుస్తున్నాను. ఓకే, ఈ ఎపిసోడ్లో నేను మీ అందరికీ చెప్పనున్న విషయం ఏంటంటే ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ ఈ రెండు కలిపి వీడియోగా చేసేదానండి. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ విడిగా, వొకాబులరీ విడిగా ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ అది లాంగ్ వీడియో అయిపోతుంది. సో లాంగ్ వీడియోగా కాకుండా భాగాలుగా పార్ట్ ప్రొనౌన్సియేషన్ ఒక పార్ట్ గాను, వొకాబులరీ ఒక పార్ట్ గాను అంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూస్తానికి, కాపీ చేసుకుంటానికి ఈజీగా ఉంటుందని ప్రొనౌన్సియేషన్ విడిగాను, వొకాబులరీ విడిగాను చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మన ప్రొనౌన్సియేషన్లో లెటర్ ఎఫ్ మీద తెలుసుకుందాం. చాలా ఈజీ లెటర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో. సో లెటర్ ఎఫ్ మీద ఉన్న వర్డ్స్ని, పదాలని ఎలా పలకాలనేది నేర్పిస్తాను. రండి మనం ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ రండి మన లెటర్ ఎఫ్కి వెళ్ళిపోదాం. లెటర్ ఎఫ్ ఉన్న వాటిల్లోనే చాలా ఈజీ లెటర్ అండి. సో ఎక్కువ కష్టపడక్కల లెటర్ ఎఫ్ మీద పదాలు మనం పలికేందుకు. ఎందుకనంటే లెటర్ ఎఫ్ని మనం 99% ఎఫ్ని అలా పలుకుతామన్నమాట. 0.1% ఎఫ్ని అలా పలుకుతామన్నమాట మనం. సో 99% కానీ మొదలవుతుందన్నమాట ఎఫ్తో బిగిన్ అయ్యే పదాలు కానీ, మధ్యలో ఉన్నా కానీ మోస్ట్లీ. ఫ్రెండ్స్ రండి చూద్దాం. ఫస్ట్ విధానం అండి, 99.9% 99% ఎఫ్ని అలానే పలుకుతాం మనం, అలా పలుకుతాం. 0.1% ఎఫ్ని అలా పలుకుతాం అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ని గా పలకడం అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వాయిస్లెస్. ఈ ప్లేస్లో మనం స్ట్రెస్ చేయకుండా చాలా లైట్గా అంటే ఇది అసలు మన వాయిస్ అనేది, మన థ్రోట్ అనేది అసలు తగలదన్నమాట మనకి. సో దాన్ని అందుకని స్ట్రెస్ లేకుండా మనం చాలా లైట్గా అంటాం కాబట్టి దాన్ని వాయిస్లెస్ కాన్సోనెంట్ అంటాము. 0.1% మనం అంటాం కదా, అంటాం. అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ మనం స్ట్రెస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని దాన్ని వాయిస్డ్ కాన్సోనెంట్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు అది వాయిస్డ్ అవుతుంది. అదే ఎఫ్ ఇలా పలికినప్పుడు అని జస్ట్ లిప్స్తోనే మనం పలికినప్పుడు అది వాయిస్లెస్ కాన్సోనెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ట్రై నౌ సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఫిన్ 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 ఫైన్స్ ఫైన్స్. చూడండి ఫ్రెండ్స్, ఫన్ ఫన్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్. చూసారా ఫస్ట్ సెంటెన్స్. సెకండ్, ఫాలో ముందు వస్తుంది చూడండి, ఫాలో. ద ఫేర్ ఫేర్ అన్న సౌండ్ వస్తుంది చూడండి, ఫేర్. లేడీ ఫెయిత్ఫుల్లీ. ఫాలో ద ఫేర్ లేడీ ఫెయిత్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ విధానం. సెకండ్ విధానం, ఎఫ్ పక్కన ఆర్ వస్తే మనం ఏం చేస్తాం, హోల్ జా విల్ బి మూవ్డ్. నేను మీకు బాడీ పార్ట్స్ వొకాబులరీ చెప్పినప్పుడు జా అంటే ఏంటి అని చెప్పాను ఫ్రెండ్స్. ఈ భాగాన్ని మనం జా అంటారు కదా ఫ్రెండ్స్, జా. దీన్ని జా అంటారు. సో ఇది ఎఫ్ పక్కన ఆర్ ఉంటే ఇవన్నీ కంప్లీట్ మనం మూవ్ చేస్తాం అన్నమాట పలికేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్. చూడండి ఫ్రమ్, చూడండి ఇది ఎలా మూవ్ అవుతుందో. నెక్స్ట్, ఫ్రీ 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 అలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రూట్ 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 ఫ్రూట్. చూడండి ఇది ఎలా మూవ్ అవుతుందో. నెక్స్ట్, ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. చూసారా అది. సో ఈ పదాల మీద మనము ట్రై నౌ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. మై ఫ్రెండ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఫౌండ్ ఫ్రీ ఫ్రూట్.
మై ఫ్రెండ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఫౌండ్ ఫ్రీ ఫ్రూట్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ విధానం. ఎఫ్ పక్కన ఆర్ వస్తే. ఇప్పుడు ఎఫ్ పక్కన ఎల్ వస్తే ఎఫ్ఎల్. మీరు అడగచ్చు, మేడం మీరు ఎఫ్ పక్కన 6 ఎల్ఏ చెప్పారు, మిగతా అవన్నీ ఏ వస్తుంది, చాలా ఈ వస్తాయి, చాలా వస్తాయి కదా, అవన్నీ సౌండ్తోనే. నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, 99% ఎఫ్తో ఉన్న పదాలన్నీ సౌండ్, వాయిస్లెస్ కాన్సనెంటే. స్పెసిఫిక్గా మనకి కొంచెం తేడా వచ్చేవి నేను ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎఫ్ పక్కన ఎల్ వస్తే మనం ఏం చేస్తామంటే ఈ లిప్స్ని ముందుకు వచ్చి పలుకుతాం అనమాట. ముందుకు వచ్చేస్తుంది చూడండి. ఫ్లో చూసారా, ఓపెన్ అవుతుంది లిప్స్. ఫ్లవర్, ఫ్లవర్ చూడండి లిప్స్. ఇదేమో జా కదిలేలాగా చెప్పామండి, ఇదేమో మన ఫ్లవర్, లిప్స్ ముందుకు వస్తుంది. ఫ్లవర్. ఫ్లోట్ చూసారా, లిప్స్. ఫ్లోట్. ఫ్లోర్, ఫ్లోర్. ఫ్లీట్, ఫ్లీట్. ఓకే ఫ్రెండ్స్, ఫ్లీట్. ట్రై నౌ సెంటెన్స్ చూడండి. ద ఫ్లాట్ ఫ్లాగ్ ఫ్లూ అవే టు ఫ్లోరిడా. ద ఫ్లాట్ చూడండి, ఫ్లాట్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఫ్లూ అవే టు ఫ్లోరిడా. సో మనం ఏంటంటే ఆ ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్గా రావాలన్న దానికోసం మనం ఏం చేస్తాం, ఇది జా పైకి కిందికి కదుపుతాము, ఇదేమో లిప్స్ మనం ముందుకి వెనక్కి మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది అనమాట లిప్స్. అది ఫ్రెండ్స్, ఈ రెండే తేడా ఫ్రెండ్స్. మిగతా అవన్నీ మన ఎఫ్ ఆ సౌండ్తో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్ ప్లస్ ఆర్ ఎఫ్ ప్లస్ ఎల్ వస్తే ట్రై నౌ సెంటెన్స్ చూద్దాం. చూడండి. ద ఫ్రెంచ్, ఎఫ్ పక్కన ఆర్ ఉంది కాబట్టి జా కదులుతుంది. ఫ్రెంచ్, ఫ్రెంచ్ చూసారా, ఫ్రెంచ్. ఫ్లీట్, ఎఫ్ పక్కన ఎల్ ఉంది, సో లిప్స్ కదలాలి. ఫ్లీట్, ఎఫ్ పక్కన ఎల్ ఉంది. ఫ్లోటెడ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఫ్లోటెడ్. ఎఫ్ పక్కన ఆర్ ఉంది, జా కదలాలి. ఫ్రీలీ, ఫ్రీలీ. ఫ్రామ్, ఫ్రామ్. ఎఫ్ పక్కన ఆర్ ఉంది మళ్ళీ. ఫ్రాన్స్. టు ద, ఫ్రోజన్, ఆర్టిక్. ఓకే ఫ్రెండ్స్, ద ఫ్రెంచ్ ఫ్లీట్ ఫ్లోటెడ్ ఫ్రీలీ ఫ్రమ్ ఫ్రాన్స్ టు ద ఫ్రోజన్ ఆర్టిక్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ హోంవర్క్ ఇచ్చా నేను. హోంవర్క్ అంటే ఏదో పెద్ద పెద్ద నోట్బుక్స్ తీసుకొని 5 times 10 times రాసేలాగా ఏముండదు ఫ్రెండ్స్. నేను ఇచ్చే ఈ కొత్త వర్డ్స్ మీరు ప్రొనౌన్స్ చేసి నేను చెప్పిన విధానంగా ప్రొనౌన్స్ చేయండి. చేసి వీటికి మీకు తెలిసినంత వరకు ఏమన్నా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి పంపించగలిగితే పంపించండి. లేదనంటే ఆ పదాలన్నీ మీరు నేర్చుకున్న పదాలన్నీ నాకు టైప్ చేసి పంపించండి చాలు ఫ్రెండ్స్. నాకు అంతవరకు చాలు కదా. టీచర్కి స్టూడెంట్ రెస్పాన్స్ ఇస్తే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. మీరే స్టార్ స్టూడెంట్. ఓకే, సో హోంవర్క్గా ఇచ్చిన పదాలు చదువుతాను, వినండి ఫ్రెండ్స్. ఫ్రూట్ఫుల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఫ్లర్ట్, ఫ్రెంచ్, ఫ్రెండ్లీనెస్, ఫాల్సిఫికేషన్, ఫాల్సిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, నేను పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడతో మన లెటర్ ఎఫ్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లెటర్ ఎఫ్ తర్వాత జీ, ఈ జడ్ అయిపోయిన తర్వాత మనం కూడా వొకాబులరీలో బేసిక్ అన్ని నేర్చేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు మన బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అయిపోతుంది. మనము నెక్స్ట్ లెవెల్, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మిమ్మల్ని లెవెల్ డిఫరెంట్ లెవెల్స్లో నేను నేర్పిస్తాను ఇంగ్లీష్ అనేది. సో బేసిక్ లెవెల్ జెడ్ లెటర్తో ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ అన్ని డిఫరెంట్ పదాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ నేర్పించిన తర్వాత మీకు బేసిక్ కోర్స్ అనేది అయిపోతుంది. లెటర్ జెడ్తోను వొకాబులరీ కూడా సైమల్టేనియస్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళిపోతాం. సో ఎక్కడ
మన కనెక్టివిటీ ఎప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యామిలీ అలా బ్రేక్ అవ్వకుండా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ హోంవర్క్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో పంపించండి. ఓకే, మిమ్మల్ని నేను ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. నేను మీ ఇంగ్లీష్ ట్యూటర్ని స్వప్నలత. థ్యాంక్ యూ.